అలానే మిస్సెస్రావు. E20 పెట్రోల్ మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలకు తగ్గట్టు మారుతి విటారా అనేటువంటి కారు, ఈ కారుకి ఛత్తీస్గఢ్ కోర్టు జరిమానా విధించి కట్టాలి అని చెప్పారు మారుతి కంపెనీకి. మారుతి కంపెనీ జరిమానా కట్టాలి. ఎందుకంటే ఆ కారు ఓనరు కొన్న తర్వాత 2 నెలలకే E20 పెట్రోల్ వాడిన కారణంగా చెడిపోయింది అని చెప్పి ఫోరం కోర్టులో వేశారు. వేస్తే కోర్టు పరిశీలించిన తర్వాత E20 పెట్రోల్ కారణంగానే చెడిపోయింది కాబట్టి నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి మారుతి కంపెనీకి నోటీసులు జారీ చేసింది వినియోగదారుల ఫోరం, ఛత్తీస్గఢ్ సంబంధించిన వినియోగదారుల ఫోరం. దాని మీద మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు చాలా క్లియర్గా ఇది E20 పెట్రోల్ వల్ల కాదు, దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు తాజాగా రిప్లై ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో E20 పెట్రోల్ మీద, ఇది బలం చేకూర్చేవాళ్ళు కొంతమంది, ఇదంతా అబద్ధం అని మరికొంతమంది, ఇలా రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు ARI రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే E20 పెట్రోల్ వాడిన కారణంగా ప్లాస్టిక్ సామాను లేదంటే రబ్బర్ సీల్స్ ఇవన్నీ దెబ్బతినే అవకాశం ఉంది, ఇంజిన్కి అయితే డ్యామేజ్ కాదు అనేది ARI చెప్తుంది. ఇక వినియోగదారులు ఎక్కువ మంది రకరకాల సర్వేల్లో మెజారిటీ పీపుల్ ఏం చెప్తున్నారంటే E20 పెట్రోల్ కారణంగా వాహనాలు దెబ్బతింటున్నాయి, మైలేజ్ తగ్గుతుంది అని చెప్తున్నారు. మైలేజ్ తగ్గుతుంది అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తుంది. కానీ ఇంజిన్లు దెబ్బతింటాయి అని చెప్పడానికి వాళ్ళు అంగీకరించట్లా. మరోవైపు బీమా కంపెనీలు కారు కొన్నాము లేదా మోటార్ బైక్ కొన్నాము, ఇన్సూరెన్స్ కట్టించుకుంటారు. అంటే బీమా కట్టించుకుంటారు. ఇప్పుడు ఆ బీమా సంస్థలు ఏమంటున్నాయంటే మేము E20 పెట్రోల్కి అంగీకరిస్తూ మేము బీమా ఇవ్వలేదు, మేము నార్మల్ పెట్రోల్కి అంగీకరిస్తూ ఇచ్చాము, కాబట్టి మీ వాహనాలు చెడిపోతే మేము బీమా ఇచ్చే పరిస్థితి లేదు అనేటువంటి వాయిస్ని కొన్ని బీమా సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రైమరీ హెడ్డింగ్స్. ఇప్పుడు గడ్కరీ గారు ఏమంటున్నారు, కేంద్ర మంత్రి, E20 పెట్రోల్ అనేది అనేక దేశాలు వాడుతున్నాయి, ఇదంతా కూడా రీసెర్చ్ చేసిన తర్వాతనే ప్రవేశపెట్టినటువంటి ఇంధనం ఇది, ప్లస్ రైతులకి ఉపయోగపడుతుంది. ఈ ఇథనాల్ పెట్రోల్ వాడకం కారణంగా రైతులు పండించేటువంటి పంటలకు కూడా గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది, ప్లస్ వ్యవసాయ వ్యర్థాల నుంచి కూడా దీన్ని తయారు చేయొచ్చు, ఇది అన్ని రకాలుగా ఉపయోగం అని చెప్పి చెప్తూ ఉన్నారు. దీని మీదనే పార్లమెంట్లో మాట్లాడమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తావించారు ఎంపీలతోటి. కాబట్టి E20 పెట్రోల్ ఏదైతే ఉందో అది సురక్షితమని కాదు, అది వెహికల్ని డ్యామేజ్ చేస్తుందని మరికొందరు, ఇలా రకరకాలుగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఛత్తీస్గఢ్ వినియోగదారుల ఫోరము మారుతి కంపెనీకి జరిమానా విధించడంతో E20 పెట్రోల్ అనేది డ్యామేజ్ చేస్తుంది వెహికల్స్ని అనేటువంటి అభిప్రాయానికి ఎక్కువ మంది వచ్చేసారు. సో దీని మీద ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు E20 పెట్రోల్ వల్ల కాదని, అలాగే మారుతి సుజుకి కంపెనీ కూడా ఒప్పుకోవట్లేదు. మరి దేనివల్ల కొత్త కారు 2 నెలల్లో చెడిపోయింది అనేది ఇప్పుడు ఆ వినియోగదారుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నష్టపరిహారం కట్టించమని చెప్పి అతను క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు అనేక మంది రాబోయే రోజుల్లో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. E20 పెట్రోల్ దుమారం రేగుతుంది. పార్లమెంట్లో కూడా 20వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది కాబట్టి దాంట్లో కూడా ఈ E20 పెట్రోల్కి సంబంధించినటువంటి చర్చ సీరియస్గా జరగబోతుంది. దీనికి అప్పుడు ఆ వేదిక నుంచి ఒక కంక్లూజన్కి వస్తుందని చెప్పి మనం భావిద్దాం. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.